ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ if a, b, c are angles in a triangle, prove that sin a plus sin b minus sin c equal to 4 sin a by 2 sin b by 2 cos c by 2. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ని రాసుకుందాం. LHS సైడ్ sin a ప్లస్ sin b మైనస్ sin c. ఓకే, ఈ LHS అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్ ఏ ప్లస్ సైన్ బిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక ఫార్ములా ఉంటుంది. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై విల్ బి ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, అండ్ ఇక్కడ సైన్ సి అని ఉంది కదా. ఇప్పుడు జనరల్గా సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి అంటే 2 కాస్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ బై 2 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని మనం అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా అకార్డింగ్గా సైన్ ఏ ప్లస్ సైన్ బిని ఎలా రాసుకోవచ్చు మనం 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఓకే, మైనస్ సైన్ సిని ఎలా రాసుకుంటాం ఈ ఫార్ములాలో కదా. సో 2 కాస్ సి బై 2 సైన్ సి బై 2. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని చెప్పారు, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అంటే ఏ ప్లస్ బి విల్ బి ఈక్వల్ టు ఎంత 180 degrees మైనస్ సి. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి అంటే ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 2 చేస్తాను. సో ఏ ప్లస్ బి బై 2 విల్ బి ఈక్వల్ టు ఎంత వస్తుంది 180 minus c divided by 2, which is nothing but a plus b by 2 will be equal to 180 by 2 is 90 minus c by 2, right? సో ఇప్పుడు ఈ 2 sin a plus b by 2 ఉంది కదా, అక్కడ నేను ఏం రాసుకుంటానంటే 2 sin a plus b by 2 అంటే 90 minus c by 2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ a minus b by 2 కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. సో కాస్ ఆఫ్ a minus b by 2. నెక్స్ట్ ఏముంది, ఈ టర్మ్స్ ఉన్నాయి. సో అది యాజ్ ఇట్ ఈస్ రాసేసుకుందాం. మైనస్ 2 కాస్ సి బై 2 సైన్ సి బై 2. ఆల్ రైట్, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ఏముంది మనకి సైన్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 ఉంది కదా. జనరల్గా సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అని ఉంటే ఏంటంటే టీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. సైన్ అనేది పాజిటివ్, అది దేనికి చేంజ్ అవుతుంది కాస్ టీటా అనమాట. సో దేర్ ఫోర్ sin of 90 minus theta is equal to cos theta. Okay, so ఇప్పుడు ఇక్కడ ఏముంది sin of 90 minus c by 2 can be written as 2 cos c by 2 into cos of a minus b by 2 minus ఇక్కడ ఏమేం టర్మ్స్ ఉన్నాయి 2 cos c by 2 into sin c by 2. అంతే కదా. ఇప్పుడు ఈ హోల్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి 2 cos c by 2 2 cos c by 2 కామన్ కదా. సో అది కామన్ తీసుకుందాం. సో 2 cos c by 2 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుందంటే కాస్ ఆఫ్ a మైనస్ b by 2 మైనస్ ఇక్కడ మిగిలింది ఏంటి sin c by 2, రైట్. అండ్ ఇక్కడ ఈ పైన ఈక్వేషన్లో మనం ఏం చూసాం a ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c by 2 కదా. సో అంటే ఇప్పుడు c by 2 వాల్యూ అనేది మనకి ఏమవుతుంది c by 2 విల్ బీ ఈక్వల్ టు 90. ఇది ఈ టర్మ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట 90 మైనస్ a ప్లస్ b by 2నే కదా, రైట్. సో ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ c by 2 ప్లేస్లో మనం 90 మైనస్ a ప్లస్ b by 2 రాసుకుందాం. అప్పుడు అది ఏమవుతుందంటే 2 cos c by 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b by 2 మైనస్ సైన్ సి బై 2 ప్లేస్లో ఏం రాద్దామంటే సైన్ ఆఫ్ సి బై 2 అంటే ఏం చెప్పాను 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2 కదా. సో 90
మైనస్ ఏ ప్లస్ బి బై టూ. ఓకే, 90 మైనస్ ఏ ప్లస్ బి బై టూ. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ మనకు తెలుసు కదా సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా విల్ బీ ఈక్వల్ టు కాస్ టీటా, రైట్? సో ఇప్పుడు ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి? సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే 2 కాస్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇస్ కాస్ టీటా, సో కాస్ ఏ ప్లస్ బి బై టూ. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది మనకి? కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఫార్మాట్లో ఉంది కదా. సో దీని ఫార్ములా వచ్చేసి మైనస్ 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై టూ. ఓకే, సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుందాము అంటే, ఇప్పుడు దిస్ విల్ బీ ఈక్వల్ టు 2 కాస్ సి బై టూ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అంటే దీని ఫార్ములా, రైట్? సో దిస్ విల్ బికమ్ మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్, ఇప్పుడు ఎక్స్ అంటే కాస్ ఆఫ్ ఇది ఏ మైనస్ బి బై టూ, వై అంటే ఏ ప్లస్ బి బై టూ కదా. సో ఏ మైనస్ బి బై టూ ప్లస్ ఏ ప్లస్ బి బై టూ హోల్ డివైడెడ్ బై టూ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై కదా, అంటే ఏ మైనస్ బి బై టూ మైనస్ ఏ ప్లస్ బి బై టూ కదా, మైనస్ ఏ ప్లస్ బి బై టూ హోల్ డివైడెడ్ బై టూ, రైట్? సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు దిస్ విల్ బీ ఈక్వల్ టు 2 కాస్ సి బై టూ ఇంటూ మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్, ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ డివైడెడ్ బై టూ హోల్ డివైడెడ్ బై టూ, బికాస్ ఈ రెండింటికి ఎల్సిఎం 2 వస్తుంది, ఇక్కడ కింద ఇంకో 2 ఉంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఇదేమవుతుంది? ఏ మైనస్ బి, ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ బి, ఇక్కడ దీనికి ఎల్సిఎం 2 మళ్ళీ హోల్ డివైడెడ్ బై 2, అంతే కదా. సో ఇప్పుడు దిస్ విల్ బీ ఈక్వల్ టు 2 కాస్ సి బై టూ ఇంటూ మైనస్ 2, ఇక్కడ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మనకి ఏం మిగిలాలి? దిస్ విల్ బీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఎంత వస్తుంది మనకి? 2a డివైడెడ్ బై ఈ 2 ఇంకా 2 మల్టిప్లై అయితే 4, ఓకే, ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ ఏ ఇంకా మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది మనకి? మైనస్ బి విల్ బి మైనస్ 2b, 2 ఇంటూ 2 విల్ బి 4, రైట్? సో ఇప్పుడు దిస్ విల్ బి ఈక్వల్ టు 2 కాస్ సి బై టూ ఇంటూ మైనస్ 2 ఇంటూ ఇది 2 1 జా 2 2 జా కదా, సైన్ ఆఫ్ ఏ బై టూ ఇంటూ ఇక్కడ ఇది 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఏం మిగులుతుంది? సైన్ ఆఫ్ మైనస్ బి బై టూ. ఓకే, సో జనరల్గా సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా అనమాట. ఓకే, సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 2 కాస్ సి బై టూ ఇంటూ మైనస్ 2 సైన్ ఏ బై టూ ఇంటూ మైనస్ సైన్ బి బై టూ. సో ఈ మైనస్ ఇంకా మైనస్ ప్లస్ అయిపోతుంది, మనకు అప్పుడు ఏం మిగిలాలి? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోయిన తర్వాత మిగిలేదంతా 2 ఇంటూ 2 ఈజ్ 4 కాస్ సి బై టూ సైన్ ఏ బై టూ ఇంటూ సైన్ బి బై టూ, రైట్? సో ఫైనల్గా మనం ఏమని ప్రూవ్ చేసాం? సైన్ ఏ ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ సి బై టూ.